హాయ్ హాయ్. ఎలా అనిపిస్తుంది ప్రభాస్ గారి స్పిరిట్ లుక్? చాలా బాగుంది. ఎనిమల్ అండ్ మన అర్జున్ రెడ్డి మిక్సీ వేసి కొడితే మన ప్రభాస్ గారు అలాగే అనిపిస్తుంది అనమాట. కానీ వాళ్ళిద్దరి కంటే కూడా ప్రభాస్ గారికి బాగా సెట్ అయింది అనిపించింది. లుక్ అయితే మాత్రం ఈ టైప్ ఆఫ్ లుక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభాస్ గారి నుంచి. ఎస్, అంటే మళ్ళీ ఒకసారి ఆయన సిక్స్ ప్యాక్ ని ఆయన బాడీని ప్రెజెంట్ చేసేలా కనిపిస్తుంది. అంటే మొత్తం ఒళ్ళంతా ఘాట్లతో కనిపిస్తున్నాడు. సిక్స్ ప్యాక్ అనేది ఎవరైనా చూపిస్తారు, అది వేరే విషయం. కానీ ప్రభాస్ గారు అనేది వేరు, అర్థమవుతుంది. ఆయన ఇప్పుడు బిల్లాలో కానీ చాలా చూసాం మనం ఆయనని. కానీ దీంట్లో చూసారా ఫుల్ హెయిర్, అర్థమవుతుందా? ఈ టైప్ లుక్ చూడలేం మనం. సో క్రేజీ ఉంది, నేను చెప్తున్నా. ఏంటో నాకు ప్రభాస్ గారు రోజు రోజుకి నచ్చేస్తున్నారండి. ఇప్పుడేమో రాజసాబ్ మూవీ ఉంది, అక్కడేమంటే మామూలు ఫన్ చేయట్లేదు. నిజం చెప్తాను, చాలా కామెడీ చేస్తున్నారు. లుక్స్ చాలా ఏమంటారు, న్యూ లుక్స్ చాలా బాగున్నాయి, కొత్తగా అనిపిస్తున్నారు. బుజ్జిగాడు మూవీ ఉంటుంది కదా, దాంట్లో లాగా అనిపిస్తున్నారు ప్రభాస్ గారు. సో ఆ టైప్ ఆఫ్ ప్రభాస్ గారిని మళ్ళీ చూడబోతున్నాము. నాకు చాలా బాగా అనిపిస్తుంది. రాజసాబ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుంది. అట్ ది సేమ్ టైం స్పిరిట్ కూడా ఏమాత్రం తగ్గదు. పాన్ ఇండియా స్టార్ పక్కన పెడితే నిజం చెప్తున్నా, ఇంకా ఏముంటే అవన్నీ స్టార్ అయిపోతాడు మన ప్రభాస్ గారు. ఎస్, అట్లాగే పచ్చబొట్లు అవి ఎక్కువగా ప్రభాస్ గారికి కనపడేది, కానీ ఈసారి దెబ్బలు కనపడ్డాయి అనే మూమెంట్ లో అడుగుతున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? ప్రభాస్ గారు నాగేం తక్కువ అన్ని జోన్లు టచ్ చేస్తాను నేను కూడా అని చెప్పి దిగాడు అనమాట. సో అందుకని ఆ లుక్ అలా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఆ గాయాలు అవతల కొట్టింది కాదు, మనోడు కొట్టిందే. ఏదో పైన అక్కడక్కడ గీసుకుంటాయేమో మనోడు కొట్టే టైంలో అని అనిపిస్తుంది అదనమాట. ఎందుకంటే ప్రభాస్ అన్న దెబ్బ పడిందని తెలుసుగా అవతలడికి ర్యాంప్. ఎస్, అసలు కాదు, గానే కాదు. ఇంక ఏలో మీరు అందరూ అంటూ ఉంటే నిజంగానే వాళ్ళందరూ ఏ సినిమాలు తెస్తారు ఇంక నుంచి. ప్లీజ్ అలా అనకండి, ఎంకరేజ్ చేయొద్దు. కాదు, అది రియల్ పిక్ అండి. ఎస్, ఆయన ఎంతో కష్టపడి పాపం ఆయన ఎఫర్ట్స్ పెట్టి చేస్తుంటే మీరు అన్నారంటే పాపం వాళ్ళు బాధేస్తుంది. నెక్స్ట్ టైం నుంచి ప్రభాస్ గారు ఏమంటారు, ఏలో పెట్టేసుకోండి, నేను ఎందుకులే బ్రో, ఎలాగో వాళ్ళు అదే అనుకుంటారు కదా అంటారు. తృప్తి గారు లుక్ ఎలా? యా గుడ్ అండి, షీఈ్ ఆల్సో గుడ్ అనమాట. బేసిక్గా యానిమల్ మూవీలో తనని నెగిటివ్ రోల్లో చూపించారు, అది కొంచెం డిసప్పాయింటెడ్. చాలా బాగుంటుంది అమ్మాయి. సో ఇక్కడ పాజిటివ్ రోల్లో చూపిస్తున్నారు కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. మంచి ఇంకా ఫ్యూచర్ ఫిలిమ్స్ రావాలని కోరుకుంటున్నాను అమ్మాయికి. తన ప్లేస్లో దీపికా పదుకొనే ఉండాల్సింది, ఆమెను తప్పించారు కదా. ఇప్పుడు ఈమె ఏ విధంగా ఉంటుందంటారు? ఆమెను ఎవరు తప్పించాలి, ఆమె తప్పించుకుంది. ఎందుకంటే ఆమెకేదో అంత టైమింగ్, వీళ్ళు చెప్పిన టైమింగ్స్ అవి సెట్ కావట్లేదు. సో నా వల్ల అవ్వదు అని చెప్పిందంట. సో అందుకని ఈమెను తీసుకున్నారు అనమాట. ఇంకా ఇద్దరు ముగ్గురు అనుకున్నారు, వాళ్ళు కూడా లేరు, వెళ్ళిపోయారు అనమాట. బట్ ఏం చేయలేదు ఆబ్వియస్లీ. ఇంకా అంటే ఎందుకంటే దానికి సరైన క్యారెక్టర్ ఉన్న వాళ్ళు కావాలి కాబట్టి, అంటే కరెక్ట్గా ఫైట్ చేసే వాళ్ళు ఉండాలి కాబట్టి, అందుకని మేబీ తను చేయలేదని తను ఏమైనా ఫీల్ అయిందేమో మరి, మనకు తెలియదు కదా. నేను ఏమంటానంటే సందీప్ బంగారెడ్డి గారు, మన తెలుగులో చాలా మంది ఉన్నారు, బొచ్చిన మంది ఉన్నారు. ఎంత పాన్ ఇండియా మూవీ అయినా పర్లే, తెలుగు వాళ్ళని పెడితే వాళ్ళకి మనం ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు అవుతాం మనోళ్ళని. కాబట్టి హిందీ వాళ్ళని కాబట్టి మనోళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఎస్, హాయ్. స్పిరిట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది ఫోటో ప్రభాస్ గారిది, ఎట్లా అనిపిస్తుంది మీకు? అది ప్రభాస్ గురించి చెప్పాలేంటన్నా, చిన్న పిల్లన్నా చెప్తుంది, చిన్న బాబు అన్నా చెప్తారు, రేపు మాప పోయిన ముసలాడు కూడా చెప్తాడు. ప్రభాస్ గురించి చెప్పాలా? ఆ కట్అవుట్ నాకే మూడు వచ్చింది ప్రభాస్ని చూసి. మీరు ఏమనుకుంటున్నారు? అయ్యయ్యో, కానీ ఆ లుక్ బాగుంది అబ్బా. ప్రభాస్ని చూసి సూపర్ ఉన్నాడు ప్రభాస్, మామూలు. ఆ కత్తికట్లు సేమ్ నన్ను కూడా అంటది మా నాన్నమ్మ, ప్రభాస్లా ఉండవని పేస్ కట్టు చూసావు, ఒకలా ఉంది పేస్ కట్టు. అది ఇప్పుడు ఏదైనా చెప్పండి, కానీ అందులో హీరోని ఎవరు పెడతాడో అని ఆలోచిస్తున్నా ప్రభాస్కి. హాయ్ బాబోయ్, ఇంక చెప్పాల్సిన లేదు. అన్నయ్య ఆడేసుకుంటాడు, నలిపేస్తాడు పువ్వుని. అన్నయ్యకి మామూలు చెప్పాల్సిన లేదు, ఆటగాడు అన్నయ్య ప్రభాస్ అన్నయ్య. ఆట ఆడి ముడుకుల్లో గుంజిపోయింది అన్నయ్యకి. అది చెప్పండి. సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలు అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి కావచ్చు, యానిమల్ కావచ్చు, ఈ సినిమా ఎట్లా ఉంటుంది? ఈ సినిమా చెప్పవసరం లేదు, మనం మామూలుగా గూగుల్ కొట్టుకుంటాం చూసావా, ఆ టైపులో ఉంటుంది, మామూలుగా ఉండదు. అవి బాబు మామూలు డైరెక్ట్దే మామూలుగా ఉంటుందండి. ఇంకా ప్రపంచానికి వచ్చాడు అనుకో, ఒక్క అడుగు అంతే, మొత్తం అమ్మాయిలను అందరూ నలిపేస్తాడు. అది చేస్తాడు. నువ్వు చిన్నగా చెప్తున్నావు ఏంటమ్మా, నువ్వు రేపు మాపో చూడు, మామూలుగా ఉండదు. నువ్వే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్సా? కాదు, కానీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్ అయిపోతావు. నువ్వు కాదు, నీ ఫ్రెండ్ని అందరినీ ఫ్యాన్ చేసేస్తావు. ప్రభాస్ని చూస్తే కటౌట్లు అట్టుకునే పరిగెడుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ అని ఒకసారి ఆ సినిమా చూసాడు, ఇంకా పిసుకోవడమే ఇంకా కటౌట్లు. బ్రో, ఒళ్ళంతా గాయాలు, సిగరెట్, చేతిలో మందు బాటిల్, ఎట్లా అనిపిస్తుంది? స్టైల్ మామూలుగా ఉంటుంది, ఇలా కూడా చూసావా, సిగరెట్ కాల్చడం, ఆ లుక్ ఇలాగ ఉంటుంది సేమ్. కత్తికాట్లు లేవు, మామూలుగా ఉండదు. అన్ని ప్రభాస్ అన్ని మామూలుగా ఉండవా, ఆ గీతలు పెట్టమన్నది నేనే. అంటే అన్నయ్య మామూలుగా కత్తికాట్లు ఉన్నాయనుకో, మంచి రసకుడు కదా, కొద్దిగా వెరైటీగా ఉంటుందండి. అది లుక్ ప్రభాస్ కాదు, ఏంటంటే లుక్ తెచ్చింది ప్రభాస్.
ఏంటో మాట్లాడింది ఆయన లుక్ కోసమే కదా నేను కూడా టీ షర్ట్ వేసుకొని బనీలు వేసుకున్నా ఆయన లుక్కే మనం పట్టిస్తున్నాం యాడో కుమ్ముడు పని చచ్చిపోతారు ఒకటి గుర్తుపెట్టుకో అన్నయ్య ఒకటి చిన్నదే శాంపుల్ వదిలాడు ఇంకా చాలా ఉంది అన్నయ్య దగ్గర దాచాడు డైరెక్టర్ అన్నీ వదులుతూ ఉంటాడు చాలా మంది కుళ్ళుకొని చేస్తారు ప్రభాస్ కోసం మామూలుగా ఉండదు నాకే మూడొచ్చాడు ప్రభాస్ అంటే నువ్వు మామూలుగా చెప్తున్నావు పుష్ప బాహుబలి బీట్ చేస్తుందా మళ్ళొకసారి? అమ్మ నీకు మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాలమ్మా ఓ ఈ బాబోయ్ ప్రభాస్ కోసం కొట్టుకొని చేస్తున్నారు మనకు ఇప్పుడు మన ఆగస్టు 15 జరిగిందా ఏం జరిగింది మొన్న రాజేషాబ్ జరిగిందా చాలా మంది అమ్మాయిలు తొంగి చూశారు ఒక అమ్మాయిని లేపితే నా చెంప మీద కొట్టింది లేపితే ప్రభాస్నే లేపాలన్నది